హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే 100 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నేనైతే ఏదైనా ఒక స్వీట్ చేయాలనుకుని సేమియా పాయసం అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను బెల్లంతో చేస్తున్నాను. అందులోనూ పాలు కూడా పోసి అయినా విరగకుండా అసలు పాయసం చిక్కబడకుండా ఎలా చేయాలో చూడండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని అదే నెయ్యిలో ఇలా 1 కప్పు సేమియాని కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత ఇందులోని 1 కప్పు సేమియాకి 3 కప్పుల వాటర్ పోసి ఈ విధంగా సేమియాని అయితే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ అయ్యే విధంగా ఉడికించుకున్న తర్వాత 1 కప్పు సేమియాకి 3/4 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీరు కావాలంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక 3 ఇలాచీని కూడా వేసుకున్నాను. తర్వాత ఈ సేమియా మొత్తం ఉడికిపోయింది కదా, ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకోవాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలను ఇందులో వేసేసి స్టవ్ ఆపేసేయాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. అస్సలు విరగకుండా చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.